హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో కేక్తో వచ్చాను ఏంటి అనుకుంటున్నారా? ఇంకొన్ని 1 అవర్ ఉందా, 1 అవర్లో మా హస్బెండ్ బర్త్డే అయితే వచ్చేస్తుంది. సో అందుకని నేను ఇంట్లోనే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. పాపం మా కోసం తను అన్నీ చేస్తాడు కదా, తన కోసం తనే కేక్ తెచ్చుకుంటే బాగోదని నేనే ఇంట్లో చేశాను అనమాట. సో ఇంకొక 1 అవర్ ఉంది. ఈలోపు డీమోల్డ్ అయితే చేసి పెడదామని చెప్పని అయితే ఇంట్రో ఇద్దాము, డీమోల్డ్ చేసి ఆడ ప్రిపరేషన్ చేసి పెడదాం. పెద్ద సెలబ్రేషన్స్ ఏమీ లేవు, జస్ట్ ఈ నైట్కి కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాను. బికాజ్ నాకు కూడా మైగ్రేన్ ఉంది, చాలా అంటే చాలా తలనొప్పిగా ఉంది. బట్ ఎనీవే 1 ఇయర్కి ఒకసారి కదా పాపం, అందుకని చేశాను అనమాట. సో రండి చూసేద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది. ఎవరిది బర్త్డే? ఎవరిది? నీది కాదు, డాడీదమ్మా. నో, చాక్ పట్టుకోకూడదు. బాగా వచ్చింది కదా, ఎమ్మె వచ్చింది కదా. మమ్మీ ఎమ్మి అంట. ఎవరిది? నీది కాదు, ఇంకా 12కి 1 మినిట్ ఉంది వెయిటింగ్. 12కే కట్ చేయాలని రూల్ ఉందా? 1 మినిట్. పాపం దర్శిత్ ఏమో కేక్ కోసం ఇందాక నుండి వెయిటింగ్. 1 మినిట్ అయిపోతుందని. నీరా ఏమో ఆ లైట్స్ కోసం. 12 అయింది. హ్యాపీ బర్త్డే బుజ్జి. నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పాలి. కట్ చేయి బుజ్జి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే చెప్పు డాడీకి. హ్యాపీ టు యూ కాదమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. బుజ్జి బుజ్జి కేక్. నో వద్దు వద్దు, కొంచెం జస్ట్ కొంచెం అట్లా చూపించి. హ్యాపీ బర్త్డే డాడీ. నువ్వు పెట్టు డాడీకి. దర్శిత్ నువ్వు పెట్టు డాడీకి. కొంచెం పీస్ కట్ చేయించు బుజ్జి. అరే ఏదిరా? హ్యాపీ బర్త్డే డాడీ. డాడీ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బుజ్జి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే కన్నయ్య. సూపర్ ఉందా? ఓకే. ఇంకా నేను లేచేసరికి మా హస్బెండ్ పూజ అయితే చేస్తున్నారు. ఆ మైగ్రేన్ పెయిన్కి అయితే అస్సలు మెలకు లేదు, అలాగే పడుకుండిపోయాను. ఇంకా గంట సౌండ్ అది విని లేచాను అనమాట. ఇంకా తను కూడా పూజ అదంతా చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయారు. ఆ రోజు స్పెషల్స్ ఏమీ ఎక్కువగా ఏం చేయలేదు, జస్ట్ పులిహోర అండ్ పాయసం మాత్రమే చేశాను. ఈ వ్లాగ్లో పెద్దగా వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ రా ఫుటేజ్ అయితే ఉంచేస్తున్నాను. ఇలాగే చూసేయండి. చెప్పు నాని. హ్యాపీ బర్త్డే డాడీ. అబ్బా, డాడీది హ్యాపీ బర్త్డే అని నువ్వు పెడుతున్నావు ఇవాళ. అది తిన్నారు, ఇది తింటున్నారా? వెరీ గుడ్ నాని. దర్శిత్ ఇవాళ హెయిర్ కట్ చేయించుకున్నాను, పెరిగిపోయింది చూడు. సరేనా? డాడీతో వెళ్ళి చేయించుకో. వర్షం పడుతుందా? తగ్గిపోతుందిలే, వర్షం తగ్గిపోతుంది. కానీ డాడీతో వెళ్ళి హెయిర్ కట్ చేయించుకోవాలి, సరేనా? మమ్మీ చేయాలంటే చెల్లుంది కదా, చిన్న పాప ఉంది కదా, కుదరదు. షాప్లోకి వెళ్ళి చేయించుకోవాలి, ఓకేనా? డాడీ నువ్వు ఇద్దరు వెళ్ళి చేయించుకోండి.
సరే చూడు చాలా పెరిగిపోయింది. అట్లా చేపించుకుంటావా? ఏడవకూడదు, ఓకేనా? సైలెంట్ కూర్చో, వాళ్ళు టక టక చేసి పంపించేస్తారు. వెరీ గుడ్ బాయ్ అంటారు, ఓకేనా? ఓకే. వచ్చాడు, అన్నయ్య వచ్చాడు. దర్శిత్ కటింగ్ చేయించుకున్నావా? ఏది ఇట్రా చూస్తా, ఇట్రా ఇట్రా నాని. అరే రారా, వాటర్ ఉన్నాయి అటువా, హీటర్ పెట్టా. పాపం నిహిరా ఏడుస్తుంది. వాళ్ళ అన్నయ్య బయటికి వెళ్ళాడని ఇప్పటి వరకు ఏడ్చింది. రాగానే హ్యాపీ ఫేస్ అయిపోయింది. కటింగ్ చేయించుకొని వచ్చాడు, స్నానం చేస్తున్నాడు అన్నయ్య. అన్నీ తెలిసిపోతున్నాయి. అప్పుడే నీకు అన్నీ తెలిసిపోతున్నాయా? నీకు అన్నీ తెలిసిపోతున్నాయా? ఎందుకు ఏడ్చావు నిహిరా? నీరు పాప అట్లా ఏడ్చావా? ఎట్లా ఏడ్చావు? మీరు వెళ్ళారని ఇప్పటి వరకు ఎలా ఏడ్చిందో. దర్శిత్ని చూడంగానే అదొక హ్యాపీ ఫేస్ పెట్టేసింది. దర్శిత్ ఇట్రా, కటింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ అని అడుగు. బాగుందా? నువ్వు చెప్పకూడదు, వాళ్ళని అడగాలి. బాగుందంటే ఏంటి అటు ఇటు అరగుండు కొట్టించావు? అది చూడు, వాడికల్లే చూస్తుంది, ఎక్కడున్నా వాడికల్లే చూస్తుంది. నీరు పాప, నిహిరా నిహిరా లేదు, అన్నయ్యే. దానికి అన్నయ్య ఉంటే చాలు. నిహిరా, దర్శిత్ చెల్లి చూడు, నీ కళ్ళు చూస్తుంది. నీకు అన్నయ్య ఉంటే చాలా? నీకు అన్నయ్య ఉంటే చాలా నీకు? డి కొడుతుంది. డి 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 మాత్రం బాగా కొడుతుంది.